వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మార్చి 1వ తేదీ నుండి 100 రోజుల పాటు అంబలి వితరణ చేయడం జరుగుతుంది అని ఆలయ అధ్యక్షులు మీడియాతో తెలిపారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ప్రతి మంగళవారం అన్న ప్రసాద వితరణ జరపబడుతున్నది మరియు శుక్రవారం, సోమవారం బోరంచమ్మ టెంపుల్ వద్ద అన్న ప్రసాద వితరణ జరపబడుతున్నది. దాతలు ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు ఈరంటి సత్యనారాయణ, సెక్రటరీ జంగిటి పరమేశ్వర్ యాదవ్ ప్రతి శుక్రవారం అంబలి వితరణ దాత. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మార్చి 1 నుంచి మృగశిర గ్లాస్ పడుతుంది. శ్రీ మాతా బోరంచమ్మ దేవాలయం కమిటీ వాళ్ళు మార్చి 1వ తారీఖు నుంచి నిర్గం వరకు 3 నెలల 10 రోజులు అంబలి వితరణ కార్యక్రమం జరుపుతున్నారు. అధిక సంఖ్యలో చాలామంది వచ్చి అంబలి తాగిపోతున్నారు. శుభ్రంగా అన్ని విధాలు కూడా మంచిగా చూస్తున్నాము. ప్లాస్టిక్ గ్లాసులు వాడతలేము, స్టీల్ గ్లాసులను పోస్తున్నాము. కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని చేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుపుతున్నాం కాబట్టి ఇక ముందు కూడా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం. సోమవారము, ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము 3 రోజులు అన్నదానం జరపబడుతుంది. 2 రోజులు మాత్రము బోరంచమ్మ దేవాలయంలో, 1 రోజు ప్రభుత్వ ఆసుపత్రి ఢిల్లీకోటల దగ్గర వితరణ చేస్తున్నాము. భజన కార్యక్రమం కూడా ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము 20 మందితో భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సేవా కార్యక్రమములు, భజన కార్యక్రమాలు, అంబలి వితరణ కార్యక్రమాలు అన్ని విధాలా బాగా జరుగుతున్నాయి. దాతల అందరి సహాయంతో ఇది పని జరుగుతుంది కాబట్టి ఇక ముందు కూడా బాగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. జై. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.